న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. రైట్, సో ప్రాసెస్ ని స్టార్ట్ చేసే ముందు మా ప్రేక్షకుల కోసం ఒకసారి ఇంగ్రీడియంట్స్ చెప్పు. యా షూర్. యా ఇది 2 to 3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని వేయించుకున్నాను. బాంబినో. ఓకే. యా బాంబినో. అండ్ దెన్ ఇది పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని వి జస్ట్ లిటిల్ బిట్ ఫ్రై. ఇది టొమాటోస్, పుదీనా, ఇలాచి, కర్రీ లీవ్స్, తోక మిరియాలు, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి, ఆనియన్స్ అండ్ లెమన్. ఓకే, సో మెనీ థింగ్స్. సో ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించాలా? ఓకే. కుక్కర్, ఆయిల్, ఓకే. సో నెక్స్ట్ సో స్టార్ట్ చేద్దాం సాజీరా తోటి. ఓకే. నెక్స్ట్ తోక మిరియాలు. ఓకే, సో అన్ని స్పైసెస్ 1 by 1 వేసుకుంటూ వెళ్ళడం. యా. ఓకే. దెన్ ఇలాచి, ఓకే. దెన్ సినమన్ స్టిక్. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కుక్కర్ వేడెక్కనిద్దాం. సో ఇంకా లవంగాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, నెక్స్ట్ పుదీనా. యా కొంచెం మిక్స్ చేసుకొని ఆనియన్స్ అండ్ టొమాటోస్. ఆనియన్స్. ఓకే. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక టొమాటోస్ యాడ్ చేద్దాం అక్క. ఓకే. యా ఇది ఇప్పుడు కొంచెం కుక్ అయింది. సో జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇది అయిపోయిన తర్వాత ఉప్పు, పసుపు, ఓకే. అండ్ దెన్ కారం. అండ్ దెన్ ఒకసారి మిక్స్ చేసుకొని వీల్ యాడ్ సమ్ చికెన్. ఓకే, ఇందులో చికెన్ వేసుకోండి ఇప్పుడు. యా. ఓకే. యా ఆల్రెడీ బాయిల్డ్ చికెన్, అందులో ఆల్రెడీ పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తను బాయిల్ చేసుకొని ఫ్రై లాగా చేసుకొని వచ్చింది కాబట్టి ఈజీగా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నీళ్ళు ఊరుతున్నాయి ఆల్రెడీ స్మెల్కి, అల్లం వెల్లుల్లి స్మెల్కి. ఓకే, సో ఎప్పుడు ఇంట్లో మమ్మీ చేసి పెడితే తినడమే అలవాటు కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేర్చుకొని వచ్చి వండడం నీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా నీకు ఎట్లా అనిపిస్తుంది? కష్టం అనిపిస్తుందా వండడం, ఈజీ అనిపిస్తుందా? బికాజ్ ఐ లైక్ కుకింగ్, మంచిగా అనిపిస్తుంది. ఇట్స్ నైస్. లైక్ అంటే అప్పుడప్పుడు వండాలి నాన్న, జస్ట్ లైక్ అంటే సరిపోదుగా కాదా? మమ్మీకి అప్పుడప్పుడు కిచెన్ అంటే అన్ని లీఫీ వెజిటేబుల్స్ చేయడం ఇట్స్ నాట్ ఇన్ టు మై థింగ్. సో ఏదన్నా ఇట్లానే వైట్ సాస్ పాస్తా అవైతే నేనే చేసుకుంటాను. అక్కడ వాటర్ యాడ్ చేయరా? ఓకే. వాటర్ కూడా యాడ్ చేసినాం ఇప్పుడు. యా, సో వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక 2 to 3 minutes మూత పెట్టుకొని బాయిల్ అయిన తర్వాత విల్ యాడ్ దిస్. ఓకే, సో ఇప్పుడు ఇది బాయిల్ అవ్వాలి. బాయిల్ అవ్వాలి. ఆల్రైట్. అక్కడ బాయిల్ అయిపోయింది కదా, సో లెట్స్ యాడ్ ద బాంబినో. ఓకే. ఓకే. అక్క అయిపోయింది ఇంకా. సో స్టవ్ ఆఫ్ చేసుకొని విల్ సర్వ్ ఇట్. ఓకే, ఒకసారి మంచిగా కలుపుకో. యా. అక్క వేడి వేడి చికెన్ బాంబినో రెడీ. ఎస్, ఫుల్ టు యమ్మీ యమ్మీగా ఉందండి. మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ చేయాల్సిందే. ఇంకా కాలుతుంది కాకపోతే. సూపర్ చార్వి.
లిటిల్ లిట్ స్పైసీ అండ్ ఆ టమాటో ఫ్లేవర్ కనిపిస్తుంది. చికెన్ చక్కగా బాయిల్ అయింది. నువ్వు హాఫ్ బాయిల్ చేసుకొని రావడం Yeah, yeah. చాలా చాలా బెటర్ అయింది. ఇట్స్ రియలీ యమ్మీ, వెరీ నైస్. Thank థ్యాంక్ యూ you. సో మచ్. ఇప్పుడు మా కోసమే కాకుండా రెగ్యులర్ గా ఇంట్లో అమ్మకి హెల్ప్ చేస్తూ Yeah. వంట చేస్తూ నేర్చుకుంటుండు. పెళ్ళయ్యాక నీకే నువ్వే అమ్మకి అప్పుడు థ్యాంక్స్ చెప్తావు ముందే నేర్చుకున్నందుకు. Yeah, surely.